ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లాలో హాజీరాబీ కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్. మహిళలపై దాడులు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం. తూర్పుగోదావరి జిల్లాలో గురుకుల పాఠశాలను ప్రారంభించిన మంత్రి. ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తుందన్న విశ్వరూప్. నేడు రావిర్యాలలో గిరిజన దండోరా మహాసభ. భారీ సెట్టింగ్లతో సభా వేదిక ఏర్పాటు. ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. ఏపీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ సూచన. హుజూరాబాద్ లో అచ్చంపేట ఎమ్మెల్యే ప్రెస్ మీట్. సీఎం కేసీఆర్ దళిత బంధు దేశానికి ఆదర్శమని ప్రశంస. డీటెయిల్స్ చూస్తే నాడు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయేషా మీరా కేసును నీరుగార్చగా నేడు కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హజీరాబీ కేసును నీరుగారుస్తున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడులో ఏడాది క్రితం హత్యకు గురైన హజీరాబీ కుటుంబాన్ని పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు తులసిరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తదితరులతో కలిసి పరామర్శించారు. మృతురాలి తల్లి బేగంబీని ఓదార్చారు. లోకేష్ మాట్లాడుతూ, ఒక యువతిని పాశవికంగా హత్య చేస్తే నిందితులను శిక్షించకుండా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మీ పాలనలో 500 మంది మహిళలపై దాడులు, హత్యలు జరిగిన స్పందన లేదని, ఆగస్టు 15న గుంటూరులో పట్టపగలు యువతి దారుణ హత్యకు గురైతే దిశ చట్టం ఏ రక్షణ కల్పించిందని నిలదీశారు. ఈ చట్టం ద్వారా మహిళలకు న్యాయం జరగడం లేదని, హజీరాబీ హత్య కేసులో నిందితులు ఎవరో తేల్చుకుంటే చలో తాడేపల్లి పేరిట ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మండలం లేదన్నా మొత్తం వేసినారు పోయట్లేదు.
తూర్పుగోదావరి జిల్లా తునిలో 21 కోట్ల నిధులతో నిర్మించిన బాలయోగి గురుకుల పాఠశాల భవనాన్ని మంత్రి విశ్వరూప్ ప్రారంభించారు. రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా మౌలిక సదుపాయాలను అందించడంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. Number 22, sir. 21 crores system, sir. Okay. About గాను దేశ విదేశాల్లో పనిచేస్తున్నప్పటికీ మరి గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ని తూట్లు పొడిచి 30% స్లాబ్ ఇచ్చి 2 లక్షల రూపాయలు ఫీజు ఉంటే 30% 60,000 ప్రభుత్వం ఇస్తే 1,40,000 తల్లిదండ్రులు కట్టుకోవాలి. దాన్ని మొత్తం అస్థిరపరిస్తే ఈరోజు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫుల్ రీఎంబర్స్మెంట్ పెట్టడమే కాకుండా ఫుల్ రీఎంబర్స్మెంట్తో పాటు ఈ స్కూల్ను ఆధునీకరించి 10 అంశాల్లో లైటింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, శానిటరీ సిస్టమ్ కానీ, అదేవిధంగా కాంపౌండ్ వాల్ కానీ, స్కూల్ పెయింటింగ్ చేయడం కానీ, నూతన బిల్డింగ్ కానీ 10 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ స్కూల్స్ అన్ని కూడా ప్రభుత్వ స్కూల్స్ అంటే కూడా ఎక్కడో దూరంగా సమాజానికి వెలిబెట్టి ఉండే ప్రభుత్వ స్కూల్ని ఈవేళ మోడల్ స్కూల్గా తీర్చిదిద్ది దాంట్లో ప్రైవేట్ స్కూల్ని మెయిన్గా మున్సిపల్ స్కూల్స్ కానీ లేకపోతే ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కానీ ఒక మోడల్ స్కూల్గా తీర్చిదిద్ది విద్యని పేద ప్రజలకి మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అందుబాటులో తీసుకురావాలనే లక్ష్యంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్లు ఈ విద్యార్థి మీద ఖర్చు పెడుతున్నారు. అంటే ఇది రాబోయే తరానికి ఒక పండు అనేది ఈ విద్య అన్నది. కాబట్టి అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తీసుకుంటూ తునిలో ఉన్నటువంటి పాఠశాల చిన్న బిల్డింగ్లో ఉండేది, రెంటెడ్ బిల్డింగ్లో 400 మంది విద్యార్థులు దాంట్లో చదువుకునేవారు. దీన్ని 480 మందికి. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత గిరిజన దండోర మహాసభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. మహేశ్వరం మండలం రావిర్యాలలో భారీ సెట్టింగ్లతో సభావేదికను ఏర్పాటు చేశాయి. మల్రెడ్డి రామరెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను చూసుకుంటున్నారు. ఆ మేరకు జన సమీకరణ చేసి సభను విజయవంతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఉన్న బలాన్ని మరోసారి చాటేందుకు ఆయా విభాగాల ఇన్ఛార్జీలు సర్వశక్తులొడ్డుతున్నారు. మండలాల వారీగా ఇన్ఛార్జీలను నియమించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. సభాస్థలి వద్ద 3 వేదికలు ఏర్పాటు చేశారు. దాదాపు 150,000 మందికి పైగా ఈ సభలో పాల్గొంటారని మల్రెడ్డి రామరెడ్డి తెలిపారు. కేసీఆర్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను దళిత గిరిజన ఆత్మ గిరిజన దండోర సభలో ఎండగడతామని స్పష్టం చేశారు. ఈ రేపు జరగబోతోంది ఇబ్రాహీంపట్నంలో రావిరాలలో. ఇది మా కేసీఆర్కి చెంపపెట్టు. ఎందుకంటే దళితులను మోసం చేసిన కేసీఆర్ ఇక దళితుల చేతే ఓడింపబడతాడు అనే ఒక గుడ్ మెసేజ్ ఇవ్వడం కోసమే మేము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేపట్టడం జరిగింది. మొన్న ఆదిలాబాద్లో కూడా చూసారు, చాలా బాగా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇబ్రాహీంపట్నంలో కూడా మరి చేయడం జరిగింది. అంటే ఇది నల్గొండ చేవల కిందకి వస్తుంది ఈ ప్రాంతము. అయితే ఇక్కడి నుంచే కాదు, అసలు ఎప్పుడైతే వాళ్ళు 10 లక్షలు ఇస్తాను అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందో అప్పటి నుంచే అసలు ఆయన తల మీద ఆయన భస్మాసుర హస్తం పెట్టుకోరు. ఎందుకంటారా, 10 లక్షలు ఒక నియోజకవర్గంలో మాత్రమే ఒక హుజూరాబాద్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇచ్చాడు. అది కూడా అందరికీ ఇవ్వకపోతే ఆ ఊళ్ళోనే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది రచ్చ. ఇదే కనుక మేము అడుగుతున్నాం ఏంటి, 119
నియోజకవర్గాల్లో కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా నీ కార్యకర్తలు కానీ నీ వాళ్ళు కానీ నీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తిరగనివ్వకుండా చేస్తాము అని మేము నిర్ణయించుకున్నాము. ప్రజలు కూడా అదే లెవెల్లో అసహించుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ చేసే పనులన్నీ కూడా ఈరోజు ఏ ఒక్కటి కూడా కరెక్ట్గా చేయట్లేదు. అన్నీ కూడా మోసపూరితమైన మాటలే, కేసీఆర్వి దొంగ మాటలే అన్నీ కూడా. ఈరోజు ప్రజలను మోసం చేసి 7 ఏళ్ల పరిపాలన సాగించి నీవు నీ కుటుంబం బాగుపడింది తప్ప తెలంగాణ అమరవీరుల సాక్షిగా ఏర్పడిన మరి తెలంగాణ, సోనియామ్మ ఇచ్చిన తెలంగాణను ఇప్పటి వరకు కూడా మరి ఏ రకంగా కూడా కనీసం కృతజ్ఞత చెప్పకుండా అంతా నేనే చేశానని అనుకొని చెప్తూ వీరవిగుతున్న ముఖ్యమంత్రి గారికి ఇది ఒక సవాలు. ఈ సభలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. రేపు చాలా అనూహ్యంగా జనాలంతా రాబోతున్నారు. నిజంగా ఒక్క ఉద్యోగం ఇవ్వనందుకు ఒక నిరుద్యోగి కూడా ఈరోజు ఉద్యోగాలు లెక్క ఏడుస్తూ ఉంటే కూడా అన్నమో రామచంద్రాన్ని రైతులు బాధపడుతుంటే 1,00,000 రూపాయలు నిజంగా కూడా రద్దు చేస్తానన్నాడు. 1,00,000కు పైగా ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మరి 3 ఎకరాల భూమి ఇస్తాన్నావు, అది ఇవ్వలేదు. ఏది ఇవ్వకుండా 7 ఏళ్ళు ఏడిపిస్తున్నాం మమ్మల్ని. మా దళితులే కాకుండా మా ట్రైబల్ యొక్క భూమిలో లాక్కుంటున్నావు ఏదో వంకతో. మరి ఇప్పుడు కూడా ఈరోజు గవర్నమెంట్ కార్యాలయాలు ఏవైతే కడుతున్నాడో అన్నీ కూడా అసైన్మెంట్ ల్యాండ్సే. కావాలంటే సాక్షాలతో మేము నిరూపిస్తాం. ఇలాంటివన్నీ కూడా దౌర్జన్యమైన పనులకు చెక్ పెట్టడం కోసమే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గారి ఆశీస్సులతో పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆశాలత ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కృష్ణదాస్ పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తూ వారి ఆశీస్సులు పొందుతున్నారని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ అన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు మాని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 2 ప్రాంతాల్లో పోటీ చేసి ఓటమి చెందిన లోకేష్ కు జగన్ను విమర్శించే స్థాయి లేదని అన్నారు. అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ అధ్యక్షురాలుగా మా కులాన్ని గౌరవించినందుకు మీకు ధన్యవాదాలు. కార్పొరేషన్ చైర్మన్ దాసరి బ్రహ్మణ్ సమర్పిస్తాం. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా మా సోదరిమణి ఆశాలత గారిని మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నియామకం మొట్టమొదటి అధ్యక్షురాలుగా ఆమెకి ఇవ్వడం మీ అందరి తరఫున నా తరఫున హృదయపూర్వక అభినందనలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ, ఇవాళ ఇక్కడికి ఇచ్చేసినటువంటి వేదిక పైన వేదిక ముందు ఉన్నటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు. అలాగే అందరూ నా శ్రేయోభిలాషులు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునే దానిలో ప్రతి ఒక్కరు పాత్రదారులైన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, వేదిక పైన అనేక మంది ఉన్నారు, అలాగే ముందు ఉన్నారు. నాకు ముందు కూడా అనేక మంది సమర్థులు పెద్దలు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ అభినందిస్తూ, మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మీరు ఇప్పటికే మీరు చూశారు. మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక సమర్థవంతమైన నాయకుడిగా దేశంలోనే 3వ స్థానం సంపాదించినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి ఈవేళ ప్రజల మనసులను దోచుకొని ప్రజలకు చేరువగా చేసే పాలన విధానం కానీ, మరి ఈ రాష్ట్రంలో 139 కులాలు ఉంటే అందులో 56 కార్పొరేషన్లు బీసీలకు ఇచ్చి బీసీల తాలూకా ఉన్నతిని చాటేటటువంటి ముఖ్యమంత్రి మన ప్రీతం నాయకుడు. అలాగే 137 పోస్టులు ఆయన ఇప్పటికే ఇస్తే అందులో ఒకటి మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదానికి ఈ నియామకాల్లో కూడా తెలిసిపోతున్నాయి. మరి మనకంటే మిన్నగా ఒక పోస్టు వాళ్ళకే ఎక్కువ ఇవ్వడం జరిగింది. 56 బీసీ కార్పొరేషన్లో మహిళలకే మనకంటే ఎక్కువ వచ్చారు. ఇలాగ ఏం తీసుకున్నా సమాజంలో మహిళలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉండాలి.
ఎక్కడ మహిళ పూజింపబడతారో అక్కడే దేవతలు కొనియాడతారని చెప్పి మన పెద్దలు చెప్పిన మాట. సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికి తీసుకువచ్చిన దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులను పేదరికం నుంచి బయటపడేయాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్ దళిత బంధుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. కొందరు రాజకీయ పబ్బం గడుపుకునేందుకే దళిత బంధు అమలు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం హుజూరాబాద్ మండలం సింగాపూర్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్తో కలిసి టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. ఆయా సమావేశాల్లో హన్మకొండ జడ్పీ చైర్మన్ మారేపల్లి సుధీర్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, షార్ట్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు, ఉన్నటువంటి పదవికి న్యాయం చేసిన పరిస్థితి లేదు. కేవలం దళితుల భూములు, అణగారిన వర్గాల భూములను కబ్జా చేసుకుంటూ ఈరోజు ఈ ఎన్నికల్లో 2 ఎకరాలు అమ్ముతా, 1 ఎకరా అయితే చాలు ఎన్నికలు గడిచిపోతాయి అని చెప్పేసి అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నారు. మీకు ఉన్నటువంటి ఆస్తులన్నీ మీరు చేసిన పాపాలు కడుక్కోవాలంటే ఏదో ఒక దళిత గ్రామాన్ని దత్తత తీసుకోండి. ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల గురించి ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్నారు. తప్పకుండా దళితుల తలరాత మారడం ఖాయం. కానీ ఇన్ని రోజులు 4, 5, 6 సార్లు ఓట్లు వేయించుకొని గెలిచింది కదా, మీరు అనుకుంటున్నారు మీ ముఖం చూసే ఓట్లు పడ్డాయని చెప్పేసి. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పోరాటం, ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో మిమ్మల్ని పక్క సీట్లో కూర్చోబెట్టుకొని మీకు ఇచ్చినటువంటి గౌరవం కారణంగా హుజూరాబాద్కి సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలు మిమ్మల్ని హక్కులు నేర్చుకునే సంగతి మర్చిపోయి ఈరోజు ఒక గర్వంతో మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారిని అరే ఒరే అని మాట్లాడేటువంటి స్థాయికి మీరు వచ్చిందంటే తప్పకుండా మేమే కాదు, ఈ పథకం అమలు విషయంలో మా వంతు పాత్ర పోషిస్తాం. గ్రామాలు తిరుగుతాం, దళిత వాడలన్నీ తిరుగుతాం. అధికారులతో కలిసి మేము అధికార పార్టీ శాసనసభ్యులమని కాదు, ఒక బాధ్యత కలిగినటువంటి దళిత యువకులుగా, పౌరులుగా మా దళిత జాతి అభ్యున్నతి కోసం గ్రామం పర్యటిస్తాం. ఈ దళిత జాతి ముఖ్యమంత్రి గారి కలలు కన్నటువంటి ధనిక జాతిగా ఆవిర్భవించడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం. అదే పనిలో నిజంగానే కనుక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా రాజకీయంగా కూడా మీ విధానం ఏంది, ఎక్కడ పీడిఎస్, ఎక్కడ లెఫ్టిస్టు, ఎక్కడ బీజేపీ, ఎక్కడ కాషాయం, ఎక్కడ ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది ప్రజల గందరగోళంకి గురి చేస్తూ ఒక మంచి ఇది ఒక అడ్డాగా ఉన్నది. హిందూ ముస్లిం బాయి అనే పద్ధతిలో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక కలహం సృష్టించే విధంగా మీ రాజీనామాతోన ఉరగబెట్టేది ఏందో ప్రజలు తెలుస్తారు. మీరు చేసిందంత ఏంది, దళిత బంధు అమల్లోకి రావడం ఖాయం. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తున్నానని, కార్పొరేషన్ రాష్ట్రంలోని అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కోరికంటి చందర్ పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలో 1.10 కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. 200 కోట్లతో రామగుండంలో మౌలిక వసతులు కల్పన, అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. రామగుండంలోని ప్రతి డివిజన్లో ప్రజల అవసరాలను పూర్తి చేస్తామని, అన్ని కనీస సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని నగరాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో క్రమం తప్పకుండా ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని, ప్రణాళికాబద్ధంగా నిధులను వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. ఈరోజు ఈ 4వ డివిజన్లో జరుగుతున్న ఈ యూజీడీ సిసి రోడ్ ఇనాగ్రేషన్కు అంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన ఎమ్మెల్యే గారు కోరికంటి చంద్ర గారికి, అలాగే మన డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు గారికి, అలాగే మా మున్సిపల్ కార్పొరేటర్లందరికీ, కోఆప్షన్ మెంబర్స్కి, దాదాపు
ఏడాదిన్నర అయినా పనులన్నీ కూడా, ఎందుకంటే కోవిడ్ వల్ల దాదాపు ఏ టెండర్లైనా సిస్టమ్ కొద్దిగా అన్నిటికీ డిలే జరగడం జరిగింది. ప్రతిది కూడా ఇప్పటికెళ్ళి ప్రతి వార్డులో కూడా దాదాపు 50 నుంచి 60 లక్షల రూపాయలు ప్రతి డివిజన్లో కేటాయించడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ నా డివిజన్కు సంబంధించిన సింధుర కాలేజ్ రోడ్ కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పట్టణాన్ని కూడా ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా, పట్టణాలలో ఉన్నటువంటి ప్రజల మౌలిక వసతులను అన్నింటినీ కూడా సంపూర్ణంగా బాగు చేయాలని, ఎక్కడ కూడా ఇబ్బందులు పడకూడదని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి కార్పొరేషన్కు 200 కోట్ల నిధులను కేటాయించినటువంటి పరిస్థితులు. సంవత్సరానికి 100 కోట్ల చొప్పున 2 సంవత్సరాలు 200 కోట్లను కేటాయించడం జరిగింది. వాటితోని మంత్రి గారి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, మన రామగుండంలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దాదాపు 200 కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి. ఈ నిధులతో మనం ఇప్పుడు దాదాపు ఈ 3వ డివిజన్కు దాదాపు 1 కోటి రూపాయల పైనే ఈ డివిజన్కు ఉపయోగించి అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి నిర్మిస్తామని మేము అందరికీ సవ్యంగా మనవి చేసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం మొదటి నుండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుండి దళిత కాలనీల అభివృద్ధి కోసం, దళిత జనోద్ధరణ కోసం గొప్ప కార్యాచరణతోని ముందు పోవడం జరుగుతూ ఉన్నది. ఎస్సీ సబ్ ప్లాన్ కింద రామగుండం కార్పొరేషన్లో 8 కోట్ల 20 లక్షలతోని ఈరోజు ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడమే పరమపదిగా మా గౌరవ కార్పొరేటర్ల. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం గుడిసేర గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భూమి పూజ చేశారు. ప్రకృతి వనం నిర్మాణం పకడ్బందీగా చేపట్టాలని, పిల్లలకు ఒక పార్కులాగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారికి ప్రశాంతతను కల్పించేలా, ఆహ్లాదకరంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే తదితర సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు లోలం శ్యామ్ సుందర్, ఎంపీపీ దళిత భోజన్న, సర్పంచ్ కారిగిరి భోజవ్వ గంగాధర్, ఎంపీడీఓ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మనకు అలర్ట్ కిరాయి కట్టడం లేదని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల తహసీల్దార్ కార్యాలయానికి ఇంటి యజమాని మంగళవారం తాళం వేశారు. 6 ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలతో పాటు 8 నెలల నుంచి చెల్లించాల్సిన అద్దె 6,10,000 రూపాయలుందని యజమాని తెలిపారు. కిరాయి చెల్లిస్తామని తహసీల్దార్ సుజాత ఫోన్ చేసినా తాళం తీయలేదు. జెడ్పీటీసీ కుమార్ గౌడ్, ఎస్ఐ విజయ్ కృష్ణ పై అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం 50,000, మిగతావి విడతల వారీగా చెల్లిస్తానడంతో ఇంటి యజమాని శాంతించారు. ఏంటంటే తొందరగా మీరు వెళ్ళండి అంటే మేము వచ్చినాం. ఇలా
చేసినాం కదా సార్, స్లాబ్ మీద మంచిగా కాంపౌండ్ వాళ్ళు పెట్టినాము, చేసినాము, మనదానే కదా చేసినాము. 100% మీకు కిరాయి ఇవ్వాలి, మీకు కిరాయి ఇప్పిస్తాం. చెప్పు 2016 రెంట్ స్టార్ట్ అయింది. ఇంచుమించు మొత్తం 6,35,000 ఇచ్చేది రెంట్ మాకు. 6,35,000 9,35,000 3 లక్షలు ఇచ్చింది మాకు. ఇంకా 6,15,000 కావాలి మాకు. అది నెలకి 25 రూపాయలు రెంట్, 10% ఇయర్కి పెరుగుతూ వస్తుంది. ఇట్లా మొత్తం 6,50,000 రావాలి మాకు. ఎందుకు ఇస్తలేదు? బడ్జెట్ ఏదంటారు? బడ్జెట్ అయినప్పుడు మండలం చేంజ్ చేసి కదా, మండలం ఎందుకు పెట్టారు, జిన్నారం పెట్టచ్చు కదా, ఇంకేంటి పెట్టారు మాకు. అప్పుడేమో అందరూ గ్రామ పెద్దలు అందరూ మంచిగా ఇచ్చారు, మాకు దండలు వేశారు మాకు. వచ్చిందా సార్, మా సార్ వచ్చింది. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లాలో హాజీరాబీ కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్. మహిళలపై దాడులు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం. తూర్పుగోదావరి జిల్లాలో గురుకుల పాఠశాలను ప్రారంభించిన మంత్రి. ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తుందన్న విశ్వరూప్. నేడు రావిర్యాలలో గిరిజన దండోరా మహాసభ. భారీ సెట్టింగ్లతో సభా వేదిక ఏర్పాటు. ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. ఏపీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ సూచన. హుజూరాబాద్ లో అచ్చంపేట ఎమ్మెల్యే ప్రెస్ మీట్. సీఎం కేసీఆర్ దళిత బంధు దేశానికి ఆదర్శమని ప్రశంస. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.